మరి ఇదే ప్రత్యేకమైన సమయం. మరి ఈ యొక్క దినంలో మరి మదర్స్ డే మరి సందర్భంగా మరి మన ఆహ్వానం మన్నించి మరి చాలా మరి అక్క 2024లో వచ్చారు, చివరి మంగళవారం మెసేజ్ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు రావడము మరి డాడీ చెప్పగానే మరి సంఘ కుటుంబాన్ని అదేవిధంగా మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన అక్కకి మరొకసారి వందనాచరించుకున్నా అండి. మరొకసారి అక్కను ఆహ్వానించుకుందాము, చెప్పవచ్చు, దేవుని నామం కనపరుచుకుందాము. దేవుని నామానికి వందనాలు. మరి కూడి వచ్చిన సంఘ సభ్యులకి, మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సంఘ కాపరి గారికి, ప్రత్యేకమైన వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నానండి. కూడి వచ్చిన మరి స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు, చిన్న బిడ్డలకు, పెద్దవారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రత్యేక వందనాలు మధ్యాహ్న కాల సమయంలో తెలియపరుస్తా ఉన్నాను. మీ మధ్యకి మరొకసారి దేవుడు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. మరి ప్రత్యేకమైన దినము, ఈ దినం ఏంటండి? మదర్స్ డే కదా, మదర్స్ డే. ఈ ప్రత్యేకమైన దినాన మరి దేవుని వాక్కును వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దయగల మా రక్షక, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుచున్న మా ప్రియపరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాలకి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం దేవా. నైనా ఇటు శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు తండ్రి. ఇంతవరకు నైనా తండ్రి ఆరాధన ద్వారా నైనా నీ నామము మహింపరచబడిందయ్యా. మా స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా. మీకే స్తోత్రము దేవా. తండ్రి నాయనా, సాక్ష్యముల ద్వారా తండ్రి నీవు మా జీవితంలో నైనా చేసిన ప్రతి మేలును బట్టి నైనా నీ బిడ్డలు కృతజ్ఞతతో నైనా నీవు చేసిన మేలుని మహిమపరిచారయ్యా. అందును బట్టి నీకు వందనాలు దేవా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్కును వినిపింప చేయడానికి ప్రభువా నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నైనా నా స్వరాన్ని మరుగు చేయండి, మీ స్వరాన్ని వినిపింప చేయండి తండ్రి. ఏ బిడ్డ హృదయానికి ఎట్టి జీవాహారం కావాలో అందించి మీరు తండ్రి ప్రభువా ప్రతి బిడ్డ హృదయము మేలుతో తృప్తిపరిచి ప్రభువా హృదయమందు నీ వాక్యాన్ని భద్రపరుచుకుని దేవా క్రియల ద్వారా ప్రభువా నైనా అవి నీకు కనపరిచే బిడ్డలుగా మేము అందరం ఉండుటకు దేవా నీ కృప మాకు అనుగ్రహించి మీరే సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి మీకు వినయముతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన మరి ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు మరి ఈ ప్రత్యేక దినం గురించి మనం మాట్లాడుకుందాం. ఏమండి, ఈ దినాన మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదండి. మన పాపల నిమిత్తము ఆయన ఎంతో శ్రమపడి సిలువ వేయబడి మరణించి ఆయన ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోయారు. ఒక ఆదరణకర్త, పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మన కొరకు ఏర్పాటు చేసి ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నంత కాలము ఆయన కొంత ఒక మాదిరిని మనందరికీ కనపరిచి ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. ఈ లోకంలో మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా పరిస్థితులు మనకి ఏదైనా వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? ఎదుటి వాళ్ళు మనల్ని ఏదైనా ఇబ్బంది పట్టే పరిస్థితులు మన మధ్యన ఏర్పడినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తామంటే మన నోటితో శాపవచనాలు మాట్లాడతాం, వారి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఎన్నో విధాలుగా మన హృదయాన్ని గాయపరిచిన వారైనా, మనల్ని శారీరకంగా ఇబ్బంది పెట్టిన వారినైనా, హింసించిన వారినైనా మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి మనం అనడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన సిలువ శ్రమను అనుభవిస్తున్న సమయంలో కూడా ఒక బాధ్యతను నెరవేర్చడానికి, ఈ లోకంలో ఒక నరునిగా బాధ్యతను నెరవేర్చడానికి ఒక మాటను పలికారు. ఏంటది? సిలువలో పలికిన 3వ మాటగా ఆయన ఒక ప్రేమ వాక్కును మనకి తెలియపరిచారు. ఏం చెప్పారు? తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడికి అప్పగించి వెళ్ళారు. తన బాధ్యత ఈ లోకంలో మరి ఈ లోకాన్ని ఆయన విడిచి వెళ్ళిన తర్వాత ఈ లోకంలో తన తల్లి జీవించినంత కాలము తన బాధ్యతను వేరొక కుమారుడికి అప్పగించారు. తన తల్లిది ఏమని చెప్పారు? ఇదిగోమ్మా నీ కుమారుడని చెప్పారు. మరి ఆ దేవాది దేవుడే తల్లిని అంతగా ప్రేమించి మరణం తర్వాత కూడా తల్లి యొక్క బాధ్యతను వేరొక కుమారుడికి అప్పగించి వెళ్ళినట్లయితే ఈ లోకంలో మానవులుగా ఉన్నటువంటి మనము తల్లి యొక్క బాధ్యతను
తల్లి మీద ఉన్నటువంటి తల్లిని ఎలా గౌరవిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒక మానవత విలువగా మనకైనా కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ప్రత్యేకంగా ఈ దినాన్ని మరి ఏర్పాటు చేసుకుని మరి మనం జరిగించుకుంటున్నామనంటే అమ్మకి లేచిన వెంటనే హ్యాపీ మదర్స్ డే అని చెప్తే అయిపోతుందా? ప్రతి దినము ప్రేమించాలి కదా, ప్రతి దినము తల్లిని ప్రేమించాలి. తల్లిని ప్రేమించడము, గౌరవించడం అంటే ఏంటంటే తల్లి యొక్క మాటని వినడమే. దేవుణ్ణి ప్రేమించడము, దేవుని మాటను గైకొనడం అంటే దేవుడిచ్చిన మాటను, దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొని ముందుకు కొనసాగడమే కదండి. మనము ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము తల్లి యొక్క బాధ్యతను తీసుకునే వాళ్ళుగా ఉంటున్నామా, తల్లిని ప్రేమించే వారిగా ఉంటున్నామా, మనము ఆలోచన చేయాలి. మరి ఆత్మీయంగా ఎంతగానో మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని మరి సిలువ వేసిన తర్వాత చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదండి. ఎవరున్నారు? తన తల్లి సహోదరి యోహాను అనే శిష్యుడు, తను ఎంతగానో ప్రేమించిన అపోస్తుడైనటువంటి యోహాను ఉన్నాడు కదండి అక్కడ. ఆ యోహాను మరి అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వారికి కలిసి ఆయన బోధించే సమయంలో మీరందరూ కలిసి జీవించాలి, మరి ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు అందరూ కలిసి ఉండాలి, మరి ఒకరు సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఆ రోజుల్లో వాళ్ళు చేసే పరిచర్య కూడా అలాగే ఉండేది. ఎలాగా? ఒకరినొకరు కలిసి ఉంటూ బోధ విషయంలో కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ చేసేవారట. అయితే మరి ఆ యోహానికి ఎందుకో దేవుడు మరి అక్కడ నిలిచి ఉన్నవాడు, అక్కడ ఆ శిష్యుడు మాత్రమేనంట తన తల్లి యొక్క బాధ్యతను అక్కడ అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంటుంది, మరి దేవుడు ఈ మానవాళికి యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ కూడా ఒకటి ఉంది. ఏంటి? తల్లిదండ్రులు మీరు సన్మానించాలి అని దేవుని వాక్కు స్పష్టముగా తెలియపరుస్తుంది. తల్లిదండ్రుల్ని సన్మానించడం అంటే ఈ లోకరీతిగా సన్మానాలు చేసే విధంగా కాదు. తల్లిదండ్రులు మాటకి లోబడాలి, తల్లిదండ్రుల మాటలను మనం వినాలి. అది మంచి అయినా చెడు అయినా తల్లిదండ్రులు మనల్ని చెడు మార్గంలో వెళ్ళాలని ఆశపడతారండి. ఈ లోకంలో దేవుని తర్వాత మనకి విడిచి వెళ్ళినటువంటి మనము లోబడి గౌరవించేటువంటి వారు ఎవరైనా మన జీవితంలో మొదటి స్థానంలో ఉన్నారంటే వారు ఎవరంటే తల్లిదండ్రులు అనే విషయాన్ని మనం గుర్తించాలి. వాళ్ళకి అవిధేయత కలిగి మనం జీవించకూడదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, మీకు కనపడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అవిధేయత మనం కలిగి ఉండకూడదు, కృతజ్ఞత లేని వారిగా మనము ఉండకూడదు. మరి తల్లిదండ్రులు మనం జన్మించినప్పటి నుండి కూడా ఒక స్త్రీ మరి తల్లి అంటే అమ్మ అనిపించుకునే ఆ పిలుపు కొరకు ఎంతగానో ఎదురు చూస్తుంది కదండి. తల్లి ఎంతగానో ఎదురు చూస్తుంది, ఎంతగానో దేవుని దగ్గర ఈ దినాన ఎంతో మంది బిడ్డలు మరి ఆ అమ్మ అనే పిలుపు కొరకు, దేవుడు ఇచ్చే సంతోషమైన బహుమానం కొరకు ఎంతగానో దేవుని పాదాలు పట్టుకుని మరి కన్నీరు విడిచి పొందుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి ఆ బిడ్డల్ని మరి తల్లి పొత్తులో పెట్టుకున్న దినము నుండి మరి వారిని పెంచి పెద్ద చేసి యవనస్తుల్ని చేసి మరి చదివించి వారి కష్టంలో వారికి అనారోగ్యం కలిగినప్పుడేమి వారిని చదివించే విషయంలోనేమి ఎంతగానో కష్టపడతారు కదండి తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల మాట మరి ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మనకి వినడానికి చాలా భారంగా ఉంటది. ఎందుకంటే మన ఇష్టాల ఆలోచనలు వేరుగా ఉంటాయి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసే సమయంలో తల్లిదండ్రులు మన జీవితానికి సంబంధించింది మంచిది, ఈ మార్గంలో వెళ్తే ఇది నీకు మంచిది అని చెప్పినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనకి వేరొక మార్గము వేరొకటి ఇష్టమై ఉన్నప్పుడు వారు చెప్పేది తృణీకరిస్తాం, ఆలోచన చేయలేము, అవిధేయత చూపిస్తాం. తల్లిదండ్రులను ప్రేమించే వారిని దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడంట. మనల్ని కూడా ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము దేవుడు ఏం చేస్తాడంట? దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడట. అటు అవిధేయత కనపరుస్తూ బుద్ధిహీనులుగా మనం ప్రవర్తిస్తే అటు వాని దీపము ఏమవుతుందంట? కారు చీకటిలో ఉంటదట. కాబట్టి మనము మరి తల్లిదండ్రులను ప్రేమించే వారిగా మరి ఉండాలి.
తల్లి బాధ్యత ఏంటంటే, ఇప్పుడు యవనస్తులుగా ఉన్నటువంటి వారు ఉంటారు, యవనస్తులు ఉన్నారు, మరి ఒక ఉద్యోగం చేయడానికి వెళ్తారు. ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉదయం వెళ్తారు ఉద్యోగానికి. కొంతమందికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ప్రకారంగా ఉద్యోగం నుంచి వచ్చిన వెంటనే రెస్ట్ తీసుకుంటారు. మరి స్త్రీకి అటువంటి రెస్ట్ ఉంటుందా? జీవించి ఉన్నంత కాలము కుటుంబం కొరకు ఎంతగానో శ్రమిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి ఉదయం లేచి మరి కుటుంబానికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచే విషయం, బిడ్డలను మరి భర్తని ఉద్యోగం పంపించడానికి, వారిని ఉద్యోగాలకి, పిల్లల్ని చదవడానికి, స్కూల్కి, కాలేజెస్కి పంపించడానికి మరి ఎంతగానో తను శ్రమ పడుతుంది. ఎంతకాలం శ్రమ పడుతుంది అంటే తన జీవిత కాలం అంతయు. ఇంకా చాలా మంది స్త్రీలు అనేకమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, అనేకమైన పనుపాట్లు చేసుకునేటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఇవన్నీ చక్కపరుచుకుని వాటన్నిటిని చూసుకుంటూ బ్యాలెన్స్డ్ గా మరి ఉంటారు కదండి. అట్టి తల్లిని మనము గౌరవించే స్థితిలో ఇది నాన్న ఉన్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు అంటారు కదా పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. చనిపోయిన తర్వాత, మన దగ్గర లేని తర్వాత, ఒకవేళ మన దగ్గర లేని సమయంలో వాళ్ళ విలువ తెలుస్తుంది అంటారు. కానీ క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము ప్రతి దినము దేవుని మాటను వింటూ, దేవుని యొక్క వాక్కును మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ మరి కొనసాగుతున్నటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము తల్లిదండ్రుల యొక్క విలువను ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నామని మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన ఉపమానాలను కూడా దేవుడు తెలియపరుస్తున్నారు. నేను సువార్త వాక్య భాగంలో ఉన్న ఒక ఉపమానం ద్వారా దేవుని మాటను ఎలా వినాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఈ కొద్ది మాటలు కూడా ఒక తల్లి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, తల్లిదండ్రులను కూడా దేవుడు చాలా ప్రత్యేకపరిచి లోకంలో ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకు తల్లిదండ్రుల్ని సంరక్షకులుగా ఏర్పాటు చేశాడు ఈ లోకంలో. కాబట్టి మరి తల్లిదండ్రుల మాటను గౌరవించి వినలేని మనము మన పరమ తండ్రికి కూడా లోబడిన వారమై ఉన్నామని దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. మీరు అబద్ధికులు, మీరు సత్యము చెప్పట్లేదు, నాకు అన్ని తెలుసు అనే జ్ఞానము మీకుంది, కానీ మీరు అబద్ధికులు అని దేవుని వాక్కు స్పష్టంగా తెలియజేస్తుంది మధ్యాహ్న కాల సమయంలో. ప్రియ దేవుని సంగమా, మరి మనము మరి ఆ ఆజ్ఞలను గైకుంటూ జీవిస్తున్నామా లేదా మనము చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, 28వ వచనం నుండి చదవండి. మత్తయి సువార్త 21:28వ అధ్యాయము. మీకేమి దోచుతున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునని గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. చాలండి. ఇక్కడ చూసారా, 28వ వచనం నుండి మీరు గమనించినప్పుడు ఒక మనుష్యుడికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో మొదటి వాడి వద్దకు వచ్చి, తండ్రి, కుమారుడా, నీవు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్తే నేను పోను అని ఉత్తరం ఇచ్చాడట. పిమ్మట మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండవ కుమారుడి విషయానికి వస్తే, అతడు రెండవ వాడి వద్దకు వచ్చి నీవు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినప్పుడు, అయ్యా, నేను పోదునను గాని పోలేదు. ఈ ఇద్దరిలో తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు ఎవరు అని ఇక్కడ ప్రశ్న. మొదటి వాడే. అందుకు వారు మొదటి వాడే అనిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారట. అందులో మొదటి కుమారుడిని ఏం చెప్పారు? ఆయన ద్రాక్ష తోటలోనికి పనికి వెళ్ళమని చెప్పినప్పుడు
వెళ్ళను అన్నాడు కానీ మనసు మార్చుకుని ఏం చేశాడంట? వెళ్ళలేదు. ఈ ఉపమానం ద్వారా మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ కింద వచనంలోకి మనం వచ్చినట్లయితే, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారమైన మార్గంలో వెళ్దాము అనుకునే వారికి దేవుడు ఈ ఉపమానం ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే సుంకరులు పాపము చేసేవారు, వేశ్యలైనటువంటి వారు, అంటే వ్యభిచారము ద్వారా చీకటిలో జీవిస్తున్న ప్రజలు ఎందుకు దేవుని రాజ్యంలోనికి ముందుగా ప్రవేశిస్తారని దేవుడు చెప్పారు అని అంటే, వారు సరైన మార్గంలో ఈ లోకంలో జీవిస్తున్నారా? నీతి మార్గంలో జీవిస్తున్న వారు కాదు, నరకానికి సిద్ధపరచబడినటువంటి వారు. ఈ సమయంలో అట్టి పాపంతోనే వారు మరణిస్తే నరకంలోనికి వెళ్ళిపోతారు. కానీ వారు ఏం చేశారంట? వారు అటువంటి పాపంలో జీవిస్తున్నప్పటికీ కూడా వారి యొక్క పాపాన్ని గ్రహించి వారు దాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొందుకుంటే వారు ముందుగా దేవుని రాజ్యాన్ని చేరతారు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మొదటి కుమారుడు కూడా అంతే. ఏమన్నాడు? నేను పోను అనగాని పిమ్మట మనస్సు మార్చుకుని పోయాను. పని చేయడానికి తోటలోనికి ముందు వెళ్ళనన్నాడు కానీ వెళ్తానన్నాడు. ఇక్కడ ఈ సుంకరులు, వేశ్యలు అనేవారు మొదటి కుమారుని పోలి ఉన్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. వీరు మొదట పాపంలోనే ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వారు మారు మనస్సు పొందుకుని దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి వారు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి కుమారుడు కూడా అంతే. ముందు తండ్రి చెప్పిన మాటను అంగీకరించలేదు, వెళ్ళనన్నాడు. పోను అన్నాడు కానీ వెళ్ళాడు తర్వాత. మరి ఈ లోకంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మనం నీతి మార్గంలోనే జీవిస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం. అయ్యో, ప్రతి పరిశుద్ధ దినాన, ఆదివారపు దినాన సంఘానికి వచ్చి మరి దైవజనులు చెప్పిన వాక్కును మేము వింటున్నామే, మరి దాని ప్రకారంగా మరి మేము జీవిస్తూ ఉన్నాం అనే ఆలోచనలోనే మనం ఉంటాం. కానీ దేవుని యొక్క మరి మాటను వింటున్నట్టుగానే ఉంటాం కానీ వినము అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే మనం క్రియ చేయము. చక్కగా వాక్యము వినసొంపుగా ఉందని వింటాం. ఎవరు మరి ఇక్కడికి వచ్చి అనేక మంది బోధిస్తూ ఉంటారు. మన సంఘ కాపరి చెప్పిన విషయాలే కానీ ఇక్కడ అనేక మంది నిలవబడి అనేక విధాలుగా బోధిస్తూ ఉంటారు. అబ్బా, వీళ్ళు చెప్పింది బాగుంది, వాళ్ళు చెప్పింది బాగుంది, మరి ఈ రోజు వాక్యం చాలా బాగుంది అంటాం కానీ ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి, మన జీవితాలను కట్టుకోవాలనే ఆలోచన మనకి ఉండదు కదండి. అక్కడ మరి ఆనాటి దినాలలో మరి ఎవరయ్యా దేవునికి ఇష్టమైన వారు అని అంటే, మరి ఆ దినాల్లో కూడా శాస్త్రులు, పరిసయ్యులు, యూదులైనటువంటి వారు ఏం చేశారంటే, మరి యోహాను మరి చెప్పిన నీతి మార్గాన్ని అనుసరించకుండా, యోహాను ద్వారా బాప్తిసం పొందకుండా వారు మాకు అన్నీ తెలుసు అనే ఆలోచనలో ఉంటూ ముందు వారు అంగీకరించలేదు. తర్వాత కాలంలో మరి వారు అంగీకరించి మరి వారు రక్షించబడిన వారుగా ఉన్నారు. వారు మరి ఇది రెండో కుమార్ని పోలి ఉన్నారు వాళ్ళు కూడా. ఈ ఉపమానం ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం, దేవుని చేత మనము ప్రేమించబడాలి అని అంటే మరి వాళ్ళు ఏం చెప్పేవారంట? డాంబికాలు, గొప్పవైనటువంటి మాటలు. నాకు చాలా జ్ఞానం తెలుసు, ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక మర్మాలు నాకు తెలుసు, నాకు చాలా జ్ఞానము తెలుసు, నేను ఇక్కడ నిలవబడి ఎంతగానో మరి దేవుని వాక్యాన్ని వివరించగల తెలివి నాకు ఉంది. అయ్యో, నేను ఎంతగానో ప్రార్థన చేస్తాను, మరి నేను ఎంతగానో కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానంటే, దేవునికి ఎవరంటే ఇష్టం అంటే పని చేసేవారి ఇష్టమట. పని అంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యము స్పష్టం చేస్తుంది. మనము పని చేసేవారిగా ఉండాలంట. అంటే దేవుని మాటలు మనం ఇక్కడ వింటున్నాం, వినిన దానిని మన జీవితాలకి అన్వయించుకుని జీవిస్తున్నామా లేదా అనేదే దేవుడు చూస్తూ ఉంటాడంట. మాట గైకొనేవారిగా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని ఇక్కడ
మాటలు చెప్తా ఉన్నప్పుడు చాలా వినసొంపుగా ఉన్నది అని అని వింటా ఉంటాం కదండి. అలాగే డాంబికాలు, చాలా గొప్పవైనటువంటి మాటలు చాలా మంది పలుకుతా ఉంటారు. మాటే కదా, నోటి మాటే కదా, ఉచితంగా మాట్లాడే మాటలే కదా, మాటలు చాలా బాగా మనం మాట్లాడతాం. కానీ దానిని ఇచ్చిన మాటని నెరవేర్చడానికి మాత్రం మనకి చాలా మరి సమయం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణగా పేతురు గారిని మనం చూడొచ్చు. ఏం చెప్పారు ప్రభుతో పేతురు? ప్రభువా, మరణం అయ్యేంత వరకు కూడా నేను నీతో పాటే ఉంటాను అని చెప్తాడు. లేదు, నువ్వు ముమ్మార్లు నేను తెలియదని చెప్తావు అని చెప్తే, లేదు 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 లేదని తనని తాను శపించుకుంటాడు. లేదు, నేను ఖచ్చితంగా నీతో పాటే ఉంటానని అంటాడు. కానీ అక్కడ ఆయన ఏం చేశాడు? తిరిగి ఆయన్ని ప్రభువారిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మనం గమనించాలి, మాటకు మనము జీవించాలి. ఏదైనా ఒక మాట దేవుని దగ్గర మనం ఒడంబడిక చేసుకున్నాం అనుకోండి, దాని ప్రకారంగా మనము జీవించే వారిగా ఉండాలి. ఎందుకు దేవుడు వ్యభిచారం చేసేవారైనా, సుంకరులు, పాపులైనటువంటి వారినైనా ముందుగా వారు చేరతారని చెప్పంటే, వారు అట్టి పాపంలో జీవిస్తూ మరి మారు మనసు పొందుకుని మరి తిరిగి ఆ పాపాన్ని చూడకుండా ఉన్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో వారికి ప్రవేశం ఉంటదన్నమాట. అట్టి వారిగా మరి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి అదే విధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. చాలండి. ఇక్కడ దేవుని మాటలు విని, దేవుని యొక్క మాటలు మనం వినాలి. వినిన మాటలను ఏం చేయాలి? మనము అంగీకరించాలి. అంగీకరించిన మాటలు మనం ఏం చేయాలి? గైకొనాలి. అట్టి విధంగా మనము ఆ మాటల ద్వారా దేవుని మాట అంటే ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలే అయిన మాటలు. ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనం నడిచినట్లయితే మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉంటది. దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము అని కంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయము మన జీవితంలో చూసిన ఎదుటి వాళ్ళు చెప్పగలిగే స్థితిలో మన ఆత్మీయ జీవితము ఉండాలి అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. మరి ఎవరైతే ఆయన మాటలు విని వాటి చెప్పున చేస్తారో అట్టి వారట బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటారంట. మరి అటివారు మరి ఇంకొక వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త శిష్యులకి ఆయన చెప్పినటువంటి మాట, మత్తయి సువార్త 28:20 వచనం చూడండి. మత్తయి సువార్త, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు చాలండి సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నేను మీకు అంటే మరి శిష్యులకి ఎటువంటి సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలనని వారందరికీ మీరు బోధించండి అని ఆయన శిష్యులకు అప్పగించి వెళ్ళారు. అదే విధంగా మరి ఇంకొక వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మరి ఎవరైతే ఆయన వాక్యాన్ని మరి విని వాటి చొప్పున జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటారో దేవుడు మరి వారి ఎడల ఆయన కృపను ఆయన కనికరాన్ని చూపిస్తా ఉంటాడు. లేదు మరి మనం ఇవన్నీ వినేసి మరి ఒక రావాలి, కూర్చోవాలి, వినాలి, వెళ్ళాలి అనే ఆలోచనతోనే మనం ఉన్నాం అనుకోండి, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సమస్యలు వచ్చినప్పుడే దేవునికి మొరపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతిదినాన దేవుని సన్నిధిని వెతకడానికి ఇష్టపడరు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ప్రతిరోజు ఎన్నో ఒడిదుడుకులు మధ్యన మన జీవితాల్ని కొనసాగిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఏదో ఒక సమయాన ఆయన సన్నిధిని వెతికేవారిగా మనం ఉండాలి. ఎంతగానో మనము బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలోనే మనకి ఆఖరి ఆప్షన్ గా దేవుడు గుర్తొస్తాడు. ఎలాగంటే ఈ ప్రపంచంలోనంట ఒక 80% ప్రజలందరూ కూడా మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మన పక్క వాళ్ళకి షేర్ చేయడానికి ఇష్టపడతాం.
మనకి ఇష్టమైన స్నేహితులకో, లేకపోతే ఇష్టమైన మనతో పాటు ఉన్న మన తల్లిదండ్రులకో, లేకపోతే మన చుట్టాలకో, లేకపోతే మన సహోదరులకో ఎవరో ఒకరికి మనం షేర్ చేసుకుంటే మన హృదయంలో ఉన్న భారం అంతా దిగిపోయినట్టు ఉంటది కదండి. సాధారణంగా మేము చేసే పనులు అయ్యే. మనకి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా ముందుగా మనం ఎవ్వరం కూడా ముందుగా దేవునికి తెలియపరచడానికి ఇష్టపడం. మనకి బాధ వస్తుంది, ఆ బాధ వచ్చినప్పుడు ఎంత ఏడవాలో అంత ఏడ్చేస్తాం, ఎప్పుడు ఊరికినే ఏడ్చేస్తాం. ఆ కన్నీరు దేవుని దగ్గర విడవడానికి అంత సాధారణంగా మనము ఇష్టపడం. అప్పుడు రాదు. ఎవరైనా బాధించే మాట అన్నారనుకోండి, అన్న సమయంలోనే, విన్న సమయంలోనే దుఃఖపడిపోతాం మనము. మరి ఆ మాటను వినిన మనము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి మనము అప్పుడు ప్రార్థన చేస్తాం. లాస్ట్ ఆప్షన్ గానే దేవుడిని ఎంచుకుంటాం. సాధారణమైన విషయమా కాదా చెప్పండి కదండి. కానీ మనకి ఏదైనా మరి సమస్య వచ్చినప్పుడే కాదు, మరి అలాంటి సమయంలో దేవుడు మరి మనకి ఎలా ఆన్సర్ ఇస్తారు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్తం ఏదో మనకి తెలుసు. పరలోకమందున్న తండ్రి తన కుమారుడు ద్వారా అనేకమైన ఆజ్ఞలను, అనేకమైన విషయాలను, అనేకమైన మాటలను మనకు తెలియపరిచినప్పుడు వాటి ప్రకారంగా, ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనం చెప్పుకున్నాం, తల్లిదండ్రుల్ని సన్మానించమన్నారు. ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ద్వారానే ఈ యొక్క వాక్యం అంతా మనం నడిపిస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం వింటున్నాం. తల్లిదండ్రుల్ని నిజంగా ఈ లోకంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మనందరిలో మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. తండ్రిని గౌరవిస్తున్నామా? తల్లిని గౌరవిస్తున్నామా? కొంతమంది తల్లిదండ్రుల్ని బాధించేవారు ఉంటారు. ఎలా బాధిస్తారు? శారీరకంగా ఇబ్బంది పెడతారు, మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటారు. శారీరకంగా ఇబ్బంది పెట్టడం అంటే కొట్టడం. తల్లిదండ్రులను కొడతారండి? కొడతారు. ఈ రోజు ఎన్ని చూస్తున్నాం మనం కదా. ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. అనేకమైన సోషల్ మీడియా ద్వారా ప్రతి దినము ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్ని చూస్తున్నాం. తల్లిదండ్రులను ఎంతగానో బాధిస్తున్నారు. అది దేవునికి ఇష్టమైందా? మరి మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని కార్యాలను ఎలా చూడగలం? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని సంఘం, ఈ మధ్యాహ్న కాల సమయంలో తల్లిదండ్రుల మాట వినకుండా వారిని బాధిస్తూ, వారిని దుఃఖపరుస్తూ, మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు, క్షోభ పెట్టేస్తూ ఉంటారు. ఎంతగానో మరి వాళ్ళు విరిగి నలిగి, వారి హృదయాలు ముక్కలైపోయే స్థితిలో, వారి చివరికి ఆ మానసికమైన బాధ, పిల్లలు బాధించడం ద్వారా ఏమైపోతా ఉంటారంటే బాధపడి చివరికి మరణమైపోతున్న పరిస్థితులు కూడా బిడ్డల ద్వారా తల్లిదండ్రులకి ఈ లోకంలో ఏర్పడుతున్నాయి. చాలా మంది అనేకమైన ధన సమృద్ధిని దేవుడిస్తాడు, అధికారాలను ఇస్తాడు, మంచి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపరుస్తాడు, చక్కటి ఆస్తిని, చక్కటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు. కానీ ఏం చేస్తారు? తల్లిదండ్రులను ఏం చేస్తారు? అనాథాశ్రమంలో ఎక్కడెక్కడో విడిచిపెట్టేస్తా ఉన్నారు చాలా మంది కదండి. ఎందుకు అంటే సమయం ఉండట్లేదట. ఎందుకు ఉండట్లేదు? సమయం ఉండట్లేదు. తల్లిదండ్రులను చూసుకొని అంత సమయము, వారికి వృద్ధాప్యంలో వారిని చూసే సమయము వారికి ఉండట్లేదంట. ముదిమి సమయంలోనంట తల్లిదండ్రుల్ని, నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దని వాక్యంలో స్పష్టంగా ఉంటది. అంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు మరి వారి యొక్క బిహేవియర్ చాలా చైల్డిష్ గా ఉంటది. అంటే వారి బాల్య దినాలు వారికి జ్ఞాపకం వస్తూ ఉంటాయంట. వారి బాల్యంలో చేసిన ప్రతి పనులు వారికి జ్ఞాపకం వస్తాయంట. మీరు ఎవరైనా ఇక్కడ సైన్స్ చదివిన స్టూడెంట్స్ ఉండుంటే మరి వారికి తెలుస్తుంది, మరి వారి యొక్క మరి బ్రెయిన్ వర్క్ ఏ విధంగా, మన మానవుని యొక్క బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ విధానము మరి ఆ సైన్స్ లో చక్కగా తెలియపరుస్తారు. అయితే బాగా వృద్ధాప్యం అయిపోయిన సమయంలో వాళ్ళ బాల్య దినాలు వారికి జ్ఞాపకం వచ్చి మాటలు ఆ విధంగా మాట్లాడతారు. చిన్నప్పుడు ఏదైతే ఆహారాలు తినేవారో, వారు చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఇది తినాలి, అది తినాలి, అది కావాలి, ఇది కావాలని చిన్నపిల్లలు, మన పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, అలాగే వాళ్ళు కూడా వృద్ధాప్యంలోనంట అటువంటి ఆహారం తినడానికి ఇష్టపడతారంట. అలాంటి సమయంలో మీ తల్లిదండ్రులను మీరు
నిర్లక్ష్యము చేయొద్దు, వారిని మీరు చక్కగా చూసుకోవాలి అనే విషయాన్ని మరి ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టంగా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే మరి చాలా మంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు మరణం అయిపోయిన తర్వాత కార్యక్రమాలు చేస్తారు. ఎలా చేస్తారు? చాలా ఆడంబరంగా చేస్తారు కదండి. చక్కటి ఆహారాలను తయారు చేస్తారు, చాలా విలువైన ఆహారాలు తయారు చేస్తారు, విలువైన బహుమానాలు జ్ఞాపకార్థంగా ఇస్తారు కదా, బాక్సులు ప్లేట్లు ఇస్తా ఉంటారు కదా, అవి పెద్ద పెద్దవి ఇస్తారు. తల్లిదండ్రుల్ని బ్రతికి ఉన్నప్పుడు చూడలేనటువంటి వారు చనిపోయిన తర్వాత మంచి మంచి బిర్యానీలు పెట్టి మందికి అందరికీ భోజనం పెడితే అది మనకి ఆశీర్వాదము కాదు. తల్లిదండ్రులు చనిపోయే స్థితికి వచ్చినప్పటి వరకు కూడా వారిని మనము మరి ఎలా చూడాలనంటే వారిని అరచేతిలో పెట్టుకుని చూడాలన్నమాట. అంతా ఎప్పుడైతే అద్భుతముగా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులను నీవు సన్మానిస్తావో గౌరవిస్తావో, రేపు మనము ప్రతి దినము ఎప్పుడైతే అది పరలోకమందున్న తండ్రి ప్రతి దినము మనల్ని గమనిస్తూ ఉంటాడు. మన హృదయాలోచనలు ఎరిగిన తండ్రి మనం చేస్తున్న క్రియని చూడడం, ఆయన ఆ క్రియకు తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. చాలా మంది కుమారులైనా కుమార్తెలైనా తల్లిదండ్రుల్ని చూసే విషయంలో ఏం చేస్తారంటే వంతులు వేసుకుంటూ ఉంటారు కదా. నేనే చూడాలా, ఈ నెల అంతా నేను చూశాను, నెక్స్ట్ నెల నువ్వు చూడాలి. ఈ రోజు ఒకరు భోజనం పెడితే రేపటి రోజు ఒకరు భోజనం పెడతారు. అలా చాలా మంది ఏం చేస్తారంటే మంచిదే, అది షేర్ చేసుకోవడం, తల్లిదండ్రుల్ని చూసే విషయంలో షేర్ చేసుకోవడం. కానీ నేనే చూడాలా అనే ఆలోచన మనకి రాకూడదు. నేనే చూసుకోవాలి అనే ఆలోచన మనకి ఉండాలి. నేనేనా, తమ్ముడు లేడా, అక్క లేదా, అన్నయ్య లేడా, చెల్లి లేదా, నేను ఒక్క బాధ్యత అంటే నీ ఒక్కడికే ఆశీర్వాదాలు వస్తాయి నిండుగా. ఆ విషయంలో దేవుడు గమనించేవాడే ఉంటాడండి. మన హృదయంలో మనము పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు మన హృదయంలో ఆలోచన, ఇప్పుడు నా హృదయంలో నేను ఆలోచన చేస్తాను, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. మన హృదయంలో మనం చేసే ఆలోచన మన పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ పరలోకమందున్న తండ్రికి తెలుసు. అదే విధంగా మరి దానిని గమనించే ఆయన మనం చేసే ఈ లోకంలో ఈ క్రియని గమనించడంటారా? గమనిస్తారు, తప్పక గమనిస్తారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము వారు మరణం అయ్యేంత వరకు కూడా నీ తల్లిని ప్రేమించి గౌరవించాలి. అయ్యో మరి మా తల్లి ఈ విధంగా నన్ను బాధిస్తుంది, నా తండ్రి ఈ విధంగా నన్ను బాధిస్తున్నాడు, నేను మంచి మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా మరి నన్ను ఈ విధంగా బాధిస్తున్నాడు అని అంటే అది కూడా దేవుడు గమనించేవాడే ఉంటాడు. తల్లిదండ్రులు ఎటువంటి వారైనప్పటికీ కూడా మనము ప్రేమించాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ లోకంలోనికి మనకి జన్మనిచ్చి మరి ఇంతటి వారిని చేసిన వారిని మనం ప్రేమించాలి, మనము గౌరవించాలి అనే విషయాన్ని మనము గుర్తించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే అట్టి ప్రేమించే వారిగా మనం ఉంటామో దేవుని చేత ప్రేమించబడతాం. దేవుడు ఏర్పరిచినటువంటి ఈ ఘటాన్ని అంటే ఈ శరీరాన్ని పరిశుద్ధముగా దేవునికి మనం కనపరచాలి. ఈ శరీరాన్ని కాదు, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా దినదినము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేవునికి ఎప్పుడైతే కనపరుచుకుంటామో మరి ఆయనతో సహవాసం కలిగిన బిడ్డలుగా మనం ఉంటామనే విషయాన్ని దేవుడు ఇక్కడ మరి మనకి స్పష్టముగా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మీరు గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. చూసారండి, ఎప్పుడైతే ఈ విధంగా మనం చేయడానికి ఇష్టపడతామో, ఈ లోకంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము జీవించడానికి ఇష్టపడతామో అట్టి వారినంట నా మాట గైకునే వారిని నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేము వాని వద్దకు వచ్చి 23వ వచనం కూడా చూడండి. 21 యోహాను సువార్త 14వ అధ్యాయము 23 కూడా చూడండి, 21 కూడా చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి ప్రేమించబడతాడు, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. దేవుడు అంట మరి ఆయన ప్రేమిస్తున్న మనకి ఆయన్ని కనపరుచుకుంటాడంట. కనపరుచుకుని చూడండి మన యొద్దకు వచ్చి నివాసము చేయడానికి ఆయన ఇష్టపడతాడంట. 23వ వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల
వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని ఉంది. చూడండి, దేవుడు మన యొద్ద నివాసము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంట. అంటే దేవుడు మనతో నివాసము చేయడం అంటే మనం మన గృహంలో ఉంటూ ఆయనకు మొర పెట్టినప్పుడు ఆయన మనకి సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు. మనము మన అవసరాల నిమిత్తము మనం ఎక్కడికైనా వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా మాకు సహాయంగా ఉండండి, మేము వెళ్ళే పని మేము పూర్తి చేసుకుని క్షేమంగా గృహానికి చేరి నిన్ను మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థన చేస్తాం. మరి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో పాటే ఉంటాను, మీతో పాటే నివాసం చేస్తాను అన్నప్పుడు ప్రతి విషయం మనతో ఉంటారు. మనకి శ్రమ వచ్చినప్పుడు కూడా మనతో ఉంటారు, మనకి బాధ వచ్చినప్పుడు మనతో ఉంటారు, మనకి సంతోషం వచ్చినప్పుడు మనతో ఉంటారు. దేవుడు మనతో ఉంటే ఎలాంటి శ్రమ అయినా మనం జయించగలుగుతాం కదండి. ఏదైనా రోడ్డు ప్రమాదం జరుగుతుంది, మనం బయటకు వెళ్లే సమయంలో దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని తోడు మరి ముఖ్యంగా మనతో ఉంటేనే కదా మనం క్షేమంగా బయటపడగలుగుతున్నాం. ఇక్కడ ఎంతో మంది సాక్ష్యాలు మరి వాక్య సందేశం ముందుగా మనం విన్నాం. మరి సంఘ కాపరి జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించిన కృప ఎంతో గొప్పది కదండి. మనము దేవుని యొక్క సహవాసంలో అంటే దేవుడు మనతో పాటు నివాసము చేసే స్థితిలో, అట్టి ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడే మనము అన్ని విషయాల్లో భద్రతగా జీవించగలుగుతాం. కొన్ని సమయాల్లో మన జీవితంలో జరిగే కార్యాలు చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఉద్యోగం వచ్చే విషయంలో, మనం చదువుకునే విషయంలో, మరి దేవుడు పిల్లలను ఇచ్చే విషయంలో, ఉద్యోగం ఇచ్చే విషయంలో, జీవితంలో సెటిల్ అయ్యే విధానంలో చాలా సార్లు దేవుడు ఆలస్యాలు జరిగిస్తాడు. ఆలస్యం జరిగించినప్పటికీ కూడా తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అంతవరకు ఆయన రెక్కల నీడ మనం భద్రపరచబడాలి. దేవుడు మనకిచ్చే సమయం కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేయగలగాలి. అటు విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనతో పాటు నివాసము చేయడానికి ఇష్టపడతాడంట. అంటున్నారు కదా ఇక్కడ స్పష్టంగా, ఎప్పుడైతే నా మాట వింటారో, నా ఆజ్ఞను మీరు గైకొంటారో అప్పుడే మరి నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీతో పాటు నివాసము చేయడానికి ఇష్టపడతా ఉంటాడు అని చెప్పి వాక్యం స్పష్టం చేస్తుంది. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం కూడా చూసినట్లయితే, నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి, నా నామమును మీరు నన్నేం అడిగినను చేస్తాను. మీరు నా మాట విన్నప్పుడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీకు లోటు ఏమీ నేను చేయనని ప్రభు స్పష్టం చేస్తున్నారు. మీరు నా నామాన్ని మీరు ఏది అడగండి మీరు అది పొందుకుంటారు అని చెప్తున్నారు. మరి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ప్రభా నేను ప్రేమిస్తున్నాను అని అంటే దేవుడు మీరు ఎవరో తెలియదు అంటాడు. క్రియ లేనప్పుడు, పని లేనప్పుడు, అంటే ప్రేమిస్తున్నామని చెప్పి మరి నీ మాట వింటున్నాము, మరి తల్లిదండ్రులు గౌరవిస్తున్నాం, పెద్దవారిని ప్రేమిస్తున్నాం, పెద్దవారిని గౌరవిస్తున్నాం అంటే అది క్రియ రూపంలో అది కనబడినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాను అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా స్పష్టముగా తెలియపరుస్తున్నాడు. మరి మనం ఆయన ప్రేమిస్తున్నాం, మరి ఆయన ఆజ్ఞను మనం గైకొంటాము అనే మరి దానికి కొలమానం ఏంటంటే ప్రేమ. అంటే క్రియతో మనం అంగీకరించడమే. ప్రేమతో ఆయన మాటను అంగీకరించి పని ద్వారా అది మనము చేసి చూపించడం అనే విషయాన్ని మనము గమనించాలి. చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. చూడండి, ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చెప్తేనే వచ్చారు కదండి. ఆ మహిమను విడిచిపెట్టి ఆ దేవుని కుమారుడైన ఆ కుమారుడు అనే ఆ గొప్ప మహిమను విడిచిపెట్టి ఈ లోకంలోనికి నరునిగా మరి ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. తండ్రి చెప్పాడు, ఆయన చేశారు. ఈ లోకంలోనికి తండ్రి ఇష్టంగానే వచ్చారు. మన పాపముల నిమిత్తము ఆయన మరణం అయిపోయారు, ఎంతో శ్రమను అనుభవించారు. ఆ సిలువ యాగము మరి ఆ మహా శుక్రవారపు దినాన మరి 7 మాటలు మనం నేర్చుకున్నాం. ఆ మాటల ద్వారా మనం నేర్చుకున్నది చాలా విషయాలు అందులో ఉంటాయి. ఆయన ఎంత
శ్రమ పడ్డారో, ఎంతగా నలగగొట్టబడ్డారో మన పాపముల నిమిత్తము అక్కడ ఉంటది కదండి. ఎప్పుడైతే అంతటి శ్రమలో మరి ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకున్నారు, అప్పుడు కూడా దేవా మరి నేను మరణం అయిపోయేటప్పుడు కూడా ఆయన మనిషి యొక్క మొదటి మాటలు, చివరి మాటలు, చనిపోయే ముందు చెప్పే చివరి మాటలు చాలా విలువైనవి కదండి. ఆయన చక్కటి అమూల్యమైనటువంటి మాటలు ఆయన శ్రమ పడుతూ కూడా ఆ శిలువలో పలికిన 7 మాటల ద్వారా ఇంకా చివరిగా ఆయన యొక్క జీవితాన్ని అంతా మనం గమనించినప్పుడు ప్రేమ అనేదే కనబడుతుంది కదండి. ప్రేమ, సమాధానము కలిగి ఉండమన్నారు, ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తానన్నారు. ఈ లోకంలో నేను ఏ విధంగా జీవించానో ఆ విధంగా మీరు ఉండండి, మీరు దేవా వీరిని క్షమించండి అన్నారు. మన ఎన్ని పాపాలు, ఎంతమంది మనకి విరోధులైనప్పటికీ, శత్రువులైనప్పటికీ కూడా మనకి విరోధంగా ఎవరు ఎటువంటి ఆపద మనకి సృష్టించినా అటువారిని మీరు క్షమించి వదిలిపెట్టమన్నారు దేవుడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. దేవునికి మనము అప్పగించినప్పుడు, వాటిని విడిచిపెట్టి వారిని క్షమించి దేవునికి విడిచినప్పుడు దేవుడు చేయాల్సిన పనిని ఆయన చేస్తారు. అలా దేవునికి అప్పగించకుండా దాని యొక్క ప్రతీకారాన్ని తీర్చుకున్నాం అనుకోండి, మన పక్షంగా ఆయన ఉండడు. స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది. ఇలా మీరు ఎప్పుడైతే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, సంతోషం వచ్చినా ప్రతి సమయంలో నన్ను కలిగి ఉండడానికి ఇష్టపడతారో వారితో నేను నివాసము చేస్తాను. మరి నా మాటను, నా ఆజ్ఞలను గైకొన్న వారి యందు నా తండ్రి ప్రేమ కూడా, నా ప్రేమ, నా తండ్రి ప్రేమ నిలిచి ఉంటుందని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చివరిగా 14వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు అంటున్నారు. చూసారా ఎంత చక్కటి మాట. మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకరో ఇద్దరు ఉంటారు కదా. వారితో మనం అన్ని షేర్ చేసుకుంటాం, మన లైఫ్ లో జరిగే ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఏదైనా ఒక విషయం చేయాలన్నా, ఒక విషయం హృదయంలో బాధ ఉందన్నా కేవలము చాలా ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్కే మనం చెప్పుకుంటాం కదా. అలా స్నేహితుడై ఉంటానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇట్టి స్నేహితుడిని మన అందరము కలిగి ఉండాలి. ఎందుకంటే ఈయన చాలా విలువైన స్నేహితుడు, ప్రేమ గల స్నేహితుడు కదా. మన యొక్క సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ స్నేహితుడికి చెప్పుకుంటే మనకి అన్ని కూడా, మన జీవితంలో అన్ని మరి ఏది లోటై ఉన్నప్పటికీ తగిన సమయం ముందు దేవుడు అన్ని సమకూర్చి జరిగించేవాడై ఉన్నాడు. మరి ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యము ద్వారా మరి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ ఆజ్ఞలు దేవుని యొక్క మాటలు. ఈ మాటలకి, ఈ దేవుని యొక్క ఆజ్ఞకి ఒకే ఒక మాట, మన క్రియలే ఆధారం, మనము చేసే పనే ఆధారం. ఇక్కడ ఎంతో మందికి నిలబడి ఈ దేవుని వాక్యాన్ని వినిపిస్తా ఉంటారు. మనం వింటూ ఉంటాం. వినిన దాన్ని లక్ష్య పెట్టాలని వాక్యం స్పష్టం చేస్తుంది. వినిన దానిని మనము అలక్ష్య పెట్టకుండా లక్ష్య పెట్టి మన హృదయాల్లో భద్రపరుచుకుని కదా ఈ విధంగా జీవించమని ప్రభు చెప్పాడు. అయ్యో, మనము ఏదైనా చిన్న పనులు మన గృహంలో చేస్తూ ఉన్నప్పుడు, మనం ఏదైనా చిన్న పనులు చేసుకున్నప్పుడు ఇది దేవునికి ఇష్టమైంది అని మనకు తెలుస్తుంది కదా. మనం తప్పు చేసే విషయంలో మన హృదయం గద్దిస్తుంది, అమ్మో ఇది దేవుడు చూస్తూ ఉంటాడు, ఈ విధంగా మనము చేయకూడదు అనే విషయాన్ని మన హృదయం ముందుగా మనకి తెలియపరుస్తుంది. అప్పుడు మనం వినాలి ఆ మాటని. దేవుడికి ఇది ఇష్టం లేనిది వదొద్దు, ఇది నేను విడిచిపెట్టాలి, ఇది నేను చేయకూడదు, ఈ పని నేను చేస్తే ఆయనకి ఇష్టం లేదు, ఈ పని నేను చేయాలి. ఏదైనా ఒక ఆలోచన, మన జీవితానికి సంబంధించిన ఆలోచనలు కూడా, యవనస్తులైన వారు ఉంటారు, చాలా స్పీడ్ గా ఆలోచనలు తీసుకుంటారు కదా. యవనస్తులైనటువంటి వారు అందరూ యవన స్థితి నుండే ఈ స్థితికి తర్వాత పెద్దవారిగా అలా మనం వెళ్తూ ఉంటాం. యవనస్తులు కూడా ఆలోచన చేసే విషయంలో ఇది చాలా సరి అయినదా, నా కుటుంబంలో మరి ఇది ఆమోదయోగ్యమైందేనా, నా తల్లిదండ్రులకి ఇష్టమేనా, మన జీవితం గురించి తీసుకునే నిర్ణయం, ఈవెన్ ఉద్యోగమైనా లేకపోతే వివాహ జీవితంలోనికి ప్రవేశించడానికి మనకి కావలసిన భాగస్వామిని మనం సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా దేవుని యొక్క ఆలోచనను మొదటగా మనం తీసుకోవాలి. దేవుని ఆలోచనలు తీసుకోవాలి. దేవునికి ఇష్టమైనదేనా, లేదంటే నా తల్లిదండ్రులకి ఇష్టమైనదేనా, మరి నా సంఘము ఆమోదయోగ్యంగా ఉంటుందా, ఈ కుటుంబ జీవితానికి నేను ప్రవేశిస్తున్నాను అంటే మరి ఈ స్త్రీ ద్వారా మరి నా కుటుంబం ఆశీర్వదించబడుతుందా, ఈ పురుషుడు ద్వారా నా కుటుంబము ఆశీర్వదించబడుతుందా అనే ఆలోచన చేయగలిగే స్థితిలోనికి మనము రాగలగాలి. ఎప్పుడు
అని అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించినప్పుడే. స్త్రీలు కూడా, యవనస్తులైన స్త్రీలు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సామెతలు చివరి అధ్యాయంలో స్త్రీ యొక్క స్థితిని దేవుడు మనకి కనపరుస్తూ ఉంటాడు. మరి ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలో, ఏ విధముగా లోబడే స్త్రీగా ఉంటే కుటుంబాన్ని తను చక్కపరుచుకోగలదో, సంఘం తన బాధ్యతను నిర్వర్తించగలదో, కుటుంబం తన బాధ్యతను నిర్వర్తించగలదో, ఒకవేళ దేవునికి ఇష్టమై లోబడే స్త్రీగా ఉంటే మరి దేవుడు అట్టి స్త్రీ యొక్క జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, తన భర్తని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, తన బిడ్డల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఇక్కడ సామెతల గ్రంథంలో చూసినట్లయితే, మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం అంతా చదవండి, మీకు చక్కటి మాటలు అక్కడ తెలియపరుస్తాయి. స్త్రీని గురించి దేవుడు ఎంతో మంది స్త్రీలను గురించి మనం చూస్తాం కదండి పరిశుద్ధ గ్రంథంలో. మరి ఎంతో మంది శ్రేష్టమైన జీవితాలని జీవించి మరి భర్తని కాపాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి కుటుంబాన్ని, దేశాన్ని రక్షించినటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా ప్రార్థన ద్వారా దేవుడితో సహవాసము కలిగిన స్త్రీలుగా, దేవునితో మరి సంబంధము, చక్కటి ఆత్మీయ సంబంధము దేవునితో కలిగి ఉన్న బిడ్డలు. అటువంటి వారు వారి కుటుంబాల్ని ఏ విధంగా కట్టుకుంటూ జీవించారో మరి స్త్రీల సమాజం జరిగినప్పుడు మనం అనేక మంది స్త్రీల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు కూడా ఇష్టమైన లోబడే బిడ్డగా నీ ఉంటూ నీ కుటుంబాన్ని చక్కబరుచుకునే విధంగా ఉండడానికి, దేవునికి మరి ఇష్టమైన విధంగా, అంటే ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన మాట వింటూ ముందుకు కొనసాగిపోవాలని మరి యేసుక్రీస్తు ప్రభు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మనందరికీ ఇస్తా ఉన్నారు. మరి కృపలో మనందరము ఇటు కృపను మనం పొందుకుని మరి ఆయనకి ఇష్టమైన మరి బిడ్డలుగా ఉంటూ, ఇష్టమైన లోబడి స్త్రీలుగా ఉంటూ, ఆయన రాజ్య సువార్తకు మరి ఉపయోగపడేవారిగా, అనేక మంది చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించే బలమైన ఆయుధాలుగా మరి సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని దేవుడు ఆశీర్వదించి నడిపించాలని పరిశుద్ధ ఆత్మ ద్వారా యేసుక్రీస్తు వారి మరి దివ్యమైన నామములో ఆయన ప్రేమపూర్వక వాక్కును మనందరికీ తెలియపరుస్తున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మరి గత కొన్ని సంవత్సరాలుగా మనకి శాంతి గారు పరిచయం. అమ్మాయి యవ్వన దశ నుంచి కూడా మందిరానికి వచ్చి ఎంతగానో మందిరాన్ని ప్రోత్సహిస్తూ మరి మందిరము అభివృద్ధి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. తర్వాత మా కుటుంబాన్ని కూడా హెచ్చుగా ప్రేమించినటువంటి కుటుంబము గుర్రాలపార గారి కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు కూడా చక్కగా మమ్మల్ని ప్రేమించడం అనేది అది ఒక మరి మాకు ఈ గ్రామంలో మీ అందరి ప్రేమతో సహా వారు కూడా సమతుల్యంగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందుని బట్టి మరి వాక్యం అందించినటువంటి శాంతి గారి కొరకు, వారి కుటుంబంగా ఏర్పాటయ్యారు. మనం ప్రార్థన చేశాము. చక్కటి యజమానుడు, చక్కటి కుమార్తెను కూడా ఇచ్చారు కనుక మనమందరం ఒకసారి ఆ కుటుంబము, ఆ వాక్యం పట్ల మనం విధేయత కలిగి చప్పట్లు కొట్టి బిగ్గరగా మనం చెప్పగలం. మన మధ్యన తల్లిని ఎలాగైతే ప్రేమిస్తున్నారో అదే వ్యక్తి విన్నది వాక్యము. బోరిలంక నుంచి వచ్చినటువంటి కుమారి, ఆమె చాలా హడావుడిగా వచ్చింది వెళ్ళిపోదామని, కానీ ఆమెకే ఈ వాక్యం అండి. ఎందుకంటే తల్లిని అలాగే చూసుకుంటుంది ఆమె. వచ్చి ఆమె చిన్న ప్రకటన చేస్తారు. కొంచెం రండమ్మా, త్వరగా మీరు చెప్పి వెళ్ళండి. ఈ అమ్మాయి అండి నిజంగా తల్లిని, వారికి కుమారులు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరూ చూడలేదు, కానీ తల్లిని ఎంతగానో సన్మానిస్తుంది. నిజంగా వాక్యాన్ని నువ్వు విన్నావు, నువ్వు చాలా ధన్యురాలు. చెప్పండి.